ఈ గొరిల్లా గ్రద్ద గూడులో నుంచి గుడ్డుని తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆ గొరిల్లా చెయ్యి అందదు. దాంతో ఇది ట్రై చేస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడికి గ్రద్ద వచ్చేసి గొరిల్లాని తోసేస్తుంది. దాంతో అది జారుకుంటూ కిందకి వెళ్లిపోతుంది. అది ఎంత సేఫ్ గా ఉండాలని ప్రయత్నించినా కూడా అది జారుకుంటూ వెళ్లి లోయలో పడిపోతుంది. దాంతో ఈ గొరిల్లా తన ఫ్రెండ్స్ ని హెల్ప్ కోసం అడిగితే అవి కూడా హెల్ప్ చేయలేకపోతాయి. అప్పుడే ఉన్నట్టుండి గొరిల్లా ఒక లోయలోకి పడిపోతుంది. దాంతో ఈ గొరిల్లా ఫ్రెండ్స్ అంతా భయపడిపోతాయి. అప్పుడే అవి భయపడి లోయలోకి చూస్తే అది కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అలాగే ఆ గొరిల్లా చేతిలో ఆ గ్రద్ద గుడ్డు కూడా ఉంటుంది. దాంతో ఈ 3 గొరిల్లాలు ఎంతో ఆనందించి వాటి గుంపు వైపుకి బయలుదేరుతాయి. అప్పుడే వీటికి దూరంగా దేనిదో నీడ కనిపిస్తుంది. దాంతో ఒక గొరిల్లా దూరంగా ఉన్న నీడ వైపుకి ఒక రాయి విసురుతుంది. దాంతో ఆ నీడ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. దాంతో ఈ 3 గొరిల్లాలు దాని వెంట పడతాయి. దాన్ని ఫాలో అవుతూ ఇవి ఒక గుహ దగ్గరికి చేరుకుంటాయి. అక్కడ బయటంతా రక్తం ఉంటుంది. దాంతో ఇవి గుహ దగ్గరికి వెళ్ళగానే లోపల ఏదో భయంకరమైన సౌండ్ రావడంతో అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. అవి వచ్చి చూస్తే ఇవి ఉంటున్న స్థావరం అంతా కాలిపోయి ఉంటుంది. ఇది ఈ గొరిల్లాల రాజు సీజర్ అనే ఒక గొరిల్లా చనిపోయిన తర్వాత టైం అయ్యి ఉంటుంది. ఒక డేంజరస్ వైరస్ వల్ల ప్రపంచంలోని మనుషులందరూ మెంటల్ అయిపోయి ఉంటారు. దాంతో ఈ ప్రపంచమంతా గొరిల్లాలే ఏలుతూ ఉంటాయి. వీళ్ళ రాజు ఒక కిరీటం పెట్టుకుని మిగిలిన గొరిల్లా సైనికులకు ఆదేశాలు ఇచ్చేవాడు. అలాగే చిన్న చిన్న కోతులను పట్టుకుని వీళ్ళ సైన్యాన్ని పెద్దదిగా చేసుకునేవాడు. నోహా అనే ఈ గొరిల్లా తన అమ్మా నాన్నతో ఎంతో హ్యాపీగా ఉండేది. ఇది గుహ నుంచి తిరిగి వచ్చేసరికి ఆ రాజు యొక్క సైనికులు వీళ్ళు ఉంటున్న స్థావరాన్ని కాల్చేసి ఉంటారు. అందులో ఇతని నాన్న చనిపోయి ఉంటాడు. దాంతో నోహా ఒంటరి వాడైపోతాడు. నోహా తన తండ్రికి అంత్యక్రియలు చేసి శత్రువుల వైపుకి పోరాడడానికి బయలుదేరుతాడు. అప్పుడే నోహాకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా ఒంటరిదై ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసి శత్రువులపైకి పోరాడి తమ వాళ్ళని విడిపించుకురావాలని ప్లాన్ వేస్తారు. దాంతో వీళ్ళు ఒక బ్రిడ్జ్ పై వెళ్తూ ఉంటే సైనికులు వచ్చి వీళ్ళని పట్టేసుకుంటారు. అప్పుడే ఈ అమ్మాయి నీళ్ళల్లో పడిపోతుంది. దాంతో ఒక ఎర్ర గొరిల్లా వెళ్లి ఆ అమ్మాయిని కాపాడుతుంది. కానీ ఆ నీళ్ళల్లో ఆ గొరిల్లా కొట్టుకుని వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆ సైన్యం వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. నోహాకి అక్కడ తన మనుషులు మరియు తన తల్లి కనిపిస్తారు. దాంతో నోహా ఎంతో ఆనందిస్తాడు. ఆ రాజు వీళ్ళందరినీ చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.